70 సంవత్సరాల నుండి ఏ పార్టీ కూడా ఆదివాసీ మహిళలకు ఎంపీ టికెట్ ఇవ్వలేదు. కానీ మన కాంగ్రెస్ పార్టీ మహిళా సాధికారత, మహిళల హక్కులను మనము మరియు మన కోసం పోరాడే వ్యక్తి అయిన ఆత్రం సుగుణ గారికి కాంగ్రెస్ పార్టీ టికెట్లు కేటాయించడం జరిగింది. ఈరోజు మనం చూసుకుంటే మగవాళ్ళతో పాటు మహిళలు కూడా ఉద్యోగంలో కానీ బయట ప్రపంచంలో మనతో పాటు పోటీ పడుతూ ఉన్నారు. కాబట్టి మనం కూడా ఇక్కడ నుంచి ఒక మహిళను పంపిస్తే పార్లమెంట్కి మన ఆదిలాబాద్ అభివృద్ధి గురించి ప్రశ్నించే అవకాశం ఉందని తెలియజేస్తున్నాను. గతంలో నగేష్ సార్ గారిని చూసినాము, బీఆర్ఎస్ నుంచి ఎంపీగా ఉన్నాడు. మరి ఏ ఒక్క రూపాయి కూడా డెవలప్మెంట్ లేదు. గతము 10 సంవత్సరాల నుండి బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ఉన్నది. ఈ నర్సాపూర్ గ్రామానికి 4-5 సార్లు రావడం జరిగింది. కానీ రావడానికి మనకు సరిగా రోడ్డు కూడా వేయలేదు. చాలా బాధేస్తుంది. నేను చదివిన ఊరికి ఇప్పటి వరకు కూడా ఎప్పుడైతే నేను గత 35 సంవత్సరాల క్రితం నేను ఇక్కడ చదివి వెళ్ళినానో అప్పుడు ఎట్లా రోడ్డు ఉండేనో ఇప్పుడు కూడా అదే పరిస్థితుల్లో నా ఊరు ఉన్నదని చాలా బాధేస్తుంది. అందుకోసం ఈ గ్రామానికి ఏదైనా డెవలప్మెంట్ చేయడానికి మొదటి రోజు నా ప్రచారాన్ని ఈ నర్సాపూర్ గ్రామం నుంచే మొదలు పెట్టడం జరిగింది. ఆలోచించండి ఒకసారి, బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ లేదు, పైన లేదు. అదేవిధంగా బీజేపీ పార్టీని 10 సంవత్సరాలు ప్రజలు చూశారు. ఏ పార్టీ అయినా ప్రజలు 10 సంవత్సరాలే, అటు బీజేపీ ఉండని, బీఆర్ఎస్ ఉండని, ఇటు కాంగ్రెస్ ఉండని 10 సంవత్సరాలు ఆదరిస్తారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని నాకు గట్టి నమ్మకం ఉంది. ఈ నర్సాపూర్ గ్రామస్తులకు చేతులు జోడించి వేడుకుంటున్నాను. మాకు ఇక్కడ ఓట్లే ఎప్పుడు కూడా ఒకే పార్టీని ఎప్పుడు కూడా ఒకే పార్టీని ఆదరిస్తే పైన వేరే పార్టీ గెలిచిందనుకో మనకు డెవలప్మెంట్ అనేది ఆగిపోతుంది. కనీసం మాకు చెప్పుకోదగ్గ ఓట్లు ఏంటి, ఇక్కడ మీ ఊరికి రోడ్డు సౌకర్యాని కోసం 10 లక్షలు కేటాయిస్తానని, అదేవిధంగా ఇక్కడ పైసలు ఉన్న వాళ్ళు మాత్రమే ఇల్లు కట్టుకున్నారు. లోపల పేదలు ఇల్లు ఉండడానికి ఇల్లు లేదు. కావున అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత నాదని తెలియజేస్తున్నాను. ఈసారి మీ ఆడబిడ్డ అయిన మన ఆదివాసీ బిడ్డ ఆత్రం సుగుణ గారికి ఓటేసి మనం గెలిపిస్తే మన నియోజకవర్గంతో పాటు మన నర్సాపూర్ గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.